ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించునుగాక. ప్రతి ఉదయం చాలా అద్భుతకరంగా దేవుడు మనందరితో మాట్లాడుతూ అనేకమైన విషయాలను తెలియజేస్తూ ఉన్నారు. ఎలా ముందుకు వెళ్ళాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా దేవుని బిడ్డలుగా మనము మన ఆత్మీయ జీవితాలలో మరి మనల్ని మనం సరిచేసుకుంటూ దేవుని నామాన్ని ఎలా మహిమపరచాలో అన్ని విషయాలను దేవుడు నేర్పిస్తూ మన జీవితాలనే మార్చివేస్తున్నారండి. చూడండి, అందుకని దేవునితో మనం మాట్లాడే వారిగా ఉండాలి, దేవునితో సంబంధం పెట్టుకునే వారిగా ఉండాలి. దేవునితో ఎప్పుడైతే మనం మాట్లాడతామో మన జీవితాలు అద్భుతకరంగా మార్చబడతాయి. మరి ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా ప్రతిరోజు దేవుడు ఎలా అయితే మాట్లాడుతున్నారో మరి ఆయన మాటల్ని పట్టుకొని ఆయన మాట్లాడుతుండగా ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దామా. ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు దినవృత్తాంతములు 2వ గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం. బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చక్కని మాటలు కదండి. బలము లేని వారికి సహాయము చేయడానికి ఆయనకు మించిన దేవుడు ఎవరు లేరండి. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో చూడండి, అద్భుతకరంగా ఈ మాటల్ని పట్టుకొని ముందుకు సాగుదాం. ఈ ఉదయకాల సమయంలో బలము లేని వారిగా ఉన్నారా? చింతిస్తున్నారా? జీవితం ఏమైపోతుందో అర్థం కాని పరిస్థితులు కదా. ఏమి చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి నా స్థితి, ఏంటి నా పరిస్థితి, ఒకటే బాధ అండి, ఒకటే వేదన. ఈ బలము చాలట్లేదు నా కుటుంబాన్ని పోషించడానికి, ఈ బలము చాలట్లేదు ఆత్మీయతలో ముందుకు సాగడానికి, ఈ బలము చాలట్లేదు ఇది ఏదైనా పని చేయడానికి. మానసికంగా, శారీరకంగా, ఆత్మీకంగా కృంగిపోయిన అనుభవాలేమో, బలహీనులైన అనుభవాలేమో. ఈ బలహీనతతో ఎలా ముందుకు వెళ్ళాలి అర్థం కావట్లేదు కదా. కానీ చూడండి, దేవుడే తన బలాన్ని ఇచ్చి నడిపించే దేవుడై ఉన్నారు. బలహీనులకు, బలము లేని వారికి చూడండి ఆయన సహాయము చేసే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో మనం పడిపోయినప్పుడు, చెదిరిపోయినప్పుడు, మనం బలహీనులుగా ఉన్నప్పుడు ఏ వ్యక్తులు, మనం ఎవరినైతే ఆశ్రయిస్తామో ఏ వ్యక్తులు మనకు సహాయం చేయరండి, ఏ వ్యక్తులు మనకు తోడుగా ఉండరు, ఏ వ్యక్తుల ద్వారా మనం ఏ లాభాన్ని పొందుకోలేని వారిగా ఉంటూ ఉంటాం. ఇంకా కృంగిపోయిన వారిని మనుషుల మాటలు ఇంకా కృంగుదలలోనికి నడిపిస్తూ ఉంటాయి. బలహీనులుగా ఉంటే ఇంకా బలహీనతలోనికి నడిపిస్తూ ఉంటాయి. ఎవరో మరి మన జీవితాల్లో వారు మనల్ని బాగు చేస్తారనో, నడిపిస్తారనో, మనల్ని ఇంకా చక్కగా మరి మన జీవితాలను చక్కపరుస్తారని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఎవ్వరు లేరండి. ఎవరి వల్ల ఏది కాదు, కానీ దేవుడే, ఆమేన్, యేసుక్రీస్తు ప్రభువారే మన జీవితంలో మనము నమ్ముకున్న దేవుడే ఉన్నారు. ఆయన చక్కగా మన బలహీనులుగా ఉన్నప్పుడు ఆయనే సహాయము చేసి మనల్ని అద్భుతకరంగా నడిపించే దేవుడై ఉన్నారు. ఆయనకు మించి ఎవరు కూడా మరి మనల్ని బలపరిచేవారు లేరండి. శత్రువుతో పోరాడడానికి మన బలము చాలదు కదా. మన బలము నథింగ్. కానీ అదే దేవుని ఆశ్రయిస్తూ ఆయన బలాన్ని పొందుకుంటే మనం బలవంతులుగా శత్రువుని ఎలా అయినా జయించగలుగుతాం. ప్రతి పరిస్థితిలో అద్భుతకరంగా దాటించబడతాము. ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు పట్టుకోండి. అన్ని విషయాల్లో బలహీనులు అయిపోతూ ఉన్నారా? ఏదో కుటుంబాల్లో ఏదో కొరత ఉందని, జీవితంలో ఏదో కొరత ఉందని, ఇబ్బంది ఉందని బలహీనులుగా అవ్వడానికి వీల్లేదండి. మనం బలహీనులుగా మరి ఉండి దేన్ని మనం పోరాడలేం. కానీ బలవంతులుగా ఉంటే ప్రతి శత్రువు పైన విజయం మనదే. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆశ్రయిద్దాం. ప్రతి బలహీనతలో ఆయనే మనల్ని బలపరిచి అద్భుతమైన రీతిలో మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో పిల్లలు లేరని బలహీనులు అయిపోతూ ఉన్నారా? లేకపోతే ఉద్యోగం లేదని బలహీనులు అయిపోతూ ఉన్నారా?
ఇంట్లో ఉన్నవారు, బయట ఉన్నవారు, వారి మాటలు, వారి నిందలు ఇంకా కృంగుదలలోనికి, బలహీనతలోనికి నడిపిస్తూ ఉన్నాయి కదా. పర్లేదు, ఎవరు ఏమి అన్నా ఆ బలహీనతల్లోనే ప్రభుని ఆశ్రయిద్దాం. దేవా, ఇదిగో ఈ సమస్యలో, ఇదిగో దీంట్లో అయ్యా నిలబడే శక్తిని నాకు దయచేయండి. ఎవరైతే నిలబడతారో, ఎవరైతే ప్రభుని ఆశ్రయించి అడిగి మరి పొందుకుంటారో తన బలాన్ని, ఎవరైతే ఆ సమయంలో నిలబడతారో వారి జీవితంలో ప్రభు గొప్ప కార్యాన్ని చేసే దేవుడై ఉన్నారండి. నిలబడి పోరాడుదాం, ప్రభు గొప్ప విజయాన్ని ఇచ్చే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ధైర్యపడకండి. ఏ విషయంలో బాధపడుతుంది, కోర్ట్ కేసెస్ మధ్యలో ఉండి ఆ సమస్య ద్వారా బయటికి రాలేని పరిస్థితులలో చాలా బలహీనలు అయిపోయి ఉన్నారా? కృంగుదల ఒకటే బాధ, ఇబ్బంది, ఇరుకు, చాలా వేదన, చాలా చాలా భయంకరమైన వేదన పడుతూ ఉండొచ్చు. ఆరోగ్యం బాగాలేదనో, ఇంకా ఆత్మీయ జీవితంలో వీటి ద్వారా ముందుకు సాగలేకపోతున్నారేమో, ఆత్మీయతలో వెనక పడిపోతున్నారేమో. కానీ ప్రభు గొప్ప కార్యం చేయబోతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు పట్టుకొని ముందుకు సాగుదాం, దేవుని ఆశ్రయిద్దాం. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నారు. మనం అందరం కలిసి ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుతూ ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా మేమెంతగానో అద్భుతంగా నడిపించబడుతున్నామయ్యా. ప్రభా, మీ మాటలు మమ్మల్ని బలపరుస్తున్నాయి అయ్యా. మేము బలహీనులమే, శక్తిహీనమే, కానీ అయ్యా మిమ్మల్ని ఆశ్రయిస్తే మేము బలవంతులం అయ్యా. అయ్యా నీకు మించిన దేవుడు ఎవరు లేరయ్యా. మాకు నీవే చాలిన దేవుడవై ఉన్నావు, గొప్ప దేవుడవై ఉన్నావు, సృష్టికర్త అయిన దేవుడవై ఉన్నావు అయ్యా. నీవు మా కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేసి ఉన్నావు మా జీవితంలో అయ్యా. ప్రతి విషయంలో మిమ్మల్ని ఆశ్రయించి అడిగి పొందుకునే అనుభవంలోనికి మేము నడిపించబడదుము గాక అని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే అయ్యా మీ మాటల్ని ఎత్తి పట్టి ప్రార్థిస్తున్నారో వారి జీవితంలో గొప్ప కార్యం జరుగును గాక, క్షేమం కలుగును గాక, కృప కలుగును గాక. మా ప్రియులందరినీ దర్శించండి, తాకండి. ఉదయకాల సమయంలో చేస్తున్న పనులలో, ప్రయత్నాల్లో మీరు తోడై ఉండి నడిపించమని వేడుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా బిడ్డలు ఏదైతే ప్రారంభిస్తూ ఉన్నారో అయా, దేని కొరకైతే అయా బిడ్డలు ప్రభ ఎదురు చూస్తున్నారో, లేకపోతే గృహ ప్రవేశాలు కావచ్చు, ఇంకా ఏవైనా శుభకార్యాలు, బిడ్డలు తలపెడుతున్న శుభకార్యాలన్నింటిలో కూడా మీరు తోడే ఉండమని వేడుకుంటున్నాం. మీ ప్రసన్నత వారితో ఉంచమని వేడుకుంటున్నాం. కృప కలుగునుగాక అని మేము ప్రార్థిస్తున్నాం అయ్యా. ఇదిగోండి, అది ఏ శుభకార్యమైనా బిడ్డల్ని ఇంకను ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. అలాగే ప్రభా, మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రియులు ఎంతమంది అయితే బలహీనులుగా ఉన్నారో అయా, అనారోగ్య పరిస్థితుల్లో ఉండి బలహీన స్థితిలో అయా, హాస్పిటల్స్లో, వెంటిలేటర్స్ పైన, ఐసీలో అయా భయంకరమైన అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో ఇప్పుడే వారిని మీరు తాకమని వేడుకుంటున్నాం. మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కలగచేయమని వేడుకుంటున్నాం. వారికి ఉన్న ప్రతి అనారోగ్యం ఆరోగ్యకరంగా మార్చబడును గాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభా, భయంకరమైన సమస్యలతో అలాగే మేము ప్రార్థిస్తున్నాం. ఎవరైతే ప్రభా వివాహాలు జరుపుకుంటున్నారో అయా, ఎవరైతే ప్రభా ఇదిగోండి ప్రత్యేకంగా బర్త్డేస్ జరుపుకుంటున్నారో వారందరికీ కృప కలుగును గాక. ఇంకను దీవించండి. మీ కొరకు బ్రతికే వారిగా బిడ్డలు నడిపించబట్ట కృప చూపించమని వేడుకుంటున్నాం. అలాగే ప్రభా ఇదిగోని నూతన సంవత్సరం అడుగు పెడుతుండగా క్షేమము, కృప కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. అలాగే ఉదయకాల సమయంలో మా ప్రియులు ప్రభా ఇదిగోండి ఎంతమంది అయితే దూర ప్రయాణాలు చేస్తూ ఉన్నారో అయా, ఇదిగోండి ప్రభా వెహికల్స్లో ప్రయాణం చేస్తున్నవారు అయా ప్రభా, ఎంతమంది అయితే ప్రభా బయటికి వెళ్తూ ప్రభా ఇదిగోండి వారి ప్రయాణంలో ముందుకు సాగుతూ ఉన్నారో వారి ఇంటికి వచ్చి పర్యంతరం వరకు కూడా క్షేమం కలుగును గాక, కృప కలుగును గాక. ప్రభా అద్భుతం జరిగించని చక్కని ప్రయాణాలను మీరు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. అలాగే ప్రభా ఎంతమంది అయితే ఈ ఉదయకాల సమయంలో చక్కని ఉద్యోగాలు చేస్తున్నారో ప్రతి ఉద్యోగాలలో నమ్మకమైన వారిగా, ప్రతి బిజినెస్లో వారు స్టార్ట్ చేసిన బిజినెస్లో యథార్థంగా నమ్మకమైన వారిగా అన్ని విషయాలను నడుచుకునే కృపను దయచేయని, కృప కలుగును గాక, క్షేమం కలుగును గాక. ప్రతి విషయంలో మీకు నమ్మకంగా ఉండే కృప చూపించండి అయ్యా. అలాగే ప్రభా పరిచర్య విషయంలో అందరినీ ప్రభా పురికొల్పండి. ఉదయకాల సమయంలో పరిచర్య చేస్తూ ఇంకను ప్రభా మీ కొరకు పరిగెడుతున్న వారి కూడా జ్ఞాపకం చేసుకోండి. అందరినీ ప్రభా మీ చేతులకు అప్పగిస్తున్నాం. కృప కలుగును గాక. ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభా దీవించని, ఆశీర్వదించని. ఎంతమంది అయితే మీ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థిస్తున్నారో వారి జీవితాల్లో మార్పును కలగచేయమని, అందరినీ బ్లెస్ చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. ఈరోజు బర్త్డే జరుపుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు, హ్యాపీ బర్త్డే. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వారికి చక్కని వాగ్దానం, నా కృప నిన్ను విడచిపోదు. ప్రైజ్ ది లార్డ్.
ఈ ఉదయకాల సమయంలో నా కృప నిన్ను విడచిపోదని పరిశుద్ధాత్మ దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ఎస్, ఆయన కృప, దేవాతి దేవుని కృప నిన్ను విడిచిపోదు. కృపలో నుంచి అధికమైనటువంటి కృపలోకి, మహిమలో నుంచి అధికమైనటువంటి మహిమలోకి నా ప్రభువు నిన్ను అడుగు పెట్టించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని కృప నీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఈరోజు వివాహ దినోత్సవం జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి, మరి ఈరోజు మ్యారేజ్ డే జరుపుకోబోతున్న ప్రతి ఒక్కరికి, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఈరోజు మ్యారేజ్ డే జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా మరి విష్ యూ హ్యాపీ మ్యారేజ్ డే. మరి నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును అని దేవుడు చక్కని వాగ్దానముతో ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కనుక ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా ఈరోజు బర్త్డే, ఈరోజు మ్యారేజ్ డే జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా మరి పెళ్లి రోజు శుభాకాంక్షలు, విష్ యూ హ్యాపీ బర్త్డే. మరి ఈ వాగ్దానం చూసిన వెంటనే అనేక మందికి షేర్ చేసి దైవ దీవెనలు పొందండి. దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక.